సంపూర్ణ కార్తీక పురాణము 3వ రోజు పారాయణము. పంచమ అధ్యాయము. ఓ శివధనుసంపన్న జనకరాజా, శ్రద్ధగా విను. మనము చేసిన పాపాలన్నిటినీ నశింపజేయగల శక్తి ఒక కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది. కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీత పారాయణము చేస్తారో వారి పాపాలని కూడా పాము కుబుసములాగా తొలగిపోతాయి. అందున 10, 11 అధ్యాయాలను పారాయణ చేస్తారో వైకుంఠానికి క్షేత్రపాలకులవుతారు. ఎవరైతే కార్తీక మాసంలో తులసి దళాలతో గాని, తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో గాని విష్ణు పూజను చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలనుభవిస్తారు. ఈ కార్తీక మాసంలో హరిహరులెవ్వరి సన్నిధినైనా సరే, ఏ పురాణాన్నైనా సరే ప్రవచించేవారు సర్వకర్మబంధ విముక్తులవుతారు. కార్తీక వనభోజనము. శ్లోకం: య కార్తీకే శితే వనభోజన మాచరేత్ సయాతి వైష్ణవం ధామ సర్వపాపైః ప్రముచ్యతే. శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనము చేసినవారు పాప విముక్తులై విష్ణుధామాన్ని పొందుతారు. జప, హోమ, పూజ, భోజన, తర్పణ ఫలాలతో పాపి, శూద్ర, చండాలాది అశౌచవంతుల యొక్క సంభాషణలు వినినా పాపం తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి మహారాజా, కార్తీక మాస శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో బాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనము ఏర్పాటు చేసుకోవాలి. ఉసిరి చెట్టు కింద సాలగ్రామం నుంచి గంధ పుష్పాక్ష దళాలతో పూజించి, యథాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనము చేయాలి. ఇలాగున కార్తీక మాసములో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాల్లో చేసిన సర్వ పాపాల నుంచి తెములుకొని విష్ణులోకాన్ని పొందుతారు. జనక జనపతి ఈ కార్తీక మహాత్మ్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడొకడు దుర్యోధనుని సంకటము నుంచి రక్షించబడ్డాడు కదా, చెబుతాను విను. దేవదత్తోపాఖ్యానము. పూర్వము కావేరీ తీరములో దేవశర్మ అనే సద్గృహస్థుడుండేవాడు. అతనికొక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు. అతడి పేరు దేవదత్తుడు. అతగాడి దుష్ట ప్రవర్తనను గుర్తించిన తండ్రి అతగాడిని పాప విముక్తుని చెయ్యాలని సంకల్పించి, నాయనా, రోజూ కార్తీక ప్రాతః స్నానాన్ని ఆచరించు. సాయంకాలమున హరి సన్నిధిలో దీపారాధనము చేస్తూ ఉండు. ఈ విధముగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివిగాక అని చెప్పాడు. కాని దుర్వర్తనుడైన ఆ బ్రాహ్మణ పుత్రుడు తనటువంటి కట్టుకథలను నమ్మనని, కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు. అందుకు కినిసిన దేవశర్మ తన కుమారుడిని అడవిలోని చెట్టు తొర్రలో ఎలుకవై పడివుండు అని శపించాడు. శాపానికి భయపడిన ఆ విక్రకుమారుడు తండ్రి పాదాలపడి తనకు తరుణోపాయం చేయమని కోరగా, ఆ తండ్రి, నాయనా, నీవెప్పుడైతే కార్తీక మహాత్మ్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపం పొందుతాదని శాప విముక్తి అనుగ్రహించాడు. దేవదత్తునికి శాప విముక్తి. పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించి బ్రాహ్మణ యువకుడు గజారణ్యములో ఫలవంతమైనది, అనేక జంతువులు కాధారభూతమైనది అయిన ఒకానొక మహావృక్ష కఠోరములో మనుసాగాడు. ఇలా కొంతకాలం గడిచాక ఒకానొకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానమాచరించి వచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదలనందు దుఃఖిష్ఠుడై తన పరివారానికి పరమ పావనమైన కార్తీక మహాత్మ్యాన్ని వినిపించసాగాడు. ఆ సమయంలో
దయాహీనుడు, పాపాల పుట్ట, అడవి జీవులను హింసించి పొట్టపోసుకునేవాడు అయిన ఒక కిరాతకుడు ప్రాంతాలకు వచ్చాడు. పుణ్యపురుషుల దర్శనము వల్ల ఉపకారమేగాని అపకారము ఏనాడూ జరగదు. అదే విధంగా విశ్వామిత్రాది తపోబృంద దర్శనమాత్రం చేత రవ్వంత పశ్చాత్తాపపడక జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి అయ్యా, మీరు చెప్పుకుంటున్న కథలేమిటి అని వింటుంటే నాకీ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతుంది. దయచేసి ఈ రహస్యమేమిటో చెప్పండి అనగానే అతనిలో వివేకం విచ్చుకుంటున్న వైనమున గమనించి విశ్వామిత్రుడు నాయనా, మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము. ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసిగాని తెలియకగాని స్నాన, దాన, జప, తప, పురాణ శ్రవణాదులను చేసినట్లయితే వారు వారి సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించేవాళ్ళు జీవన్ముక్తులు అవుతారు అని తెలియజేశాడు. ఈ విధముగా కిరాతకునికి చెబుతున్న కార్తీక మహాత్మ్యాన్ని వినడమే తడువుగా తొర్రలోనున్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలివేసి పూర్వ యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రులదకు ప్రాణమిల్లి తన పూర్వపు గాథను వినిపించి ఈ ఋషుల నుండి సెలవు తీసుకుని తన ఆశ్రమానికి తరలిపోయాడు. అనంతరం ఈ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వల్ల కార్తీక మహాత్మ్యాన్ని కడకంట తెలుసుకోవడం వలన ఆ జన్మకి కిరాతకుడైనా కూడా దేహాంతరాన ఉత్తమ గతులను పొందాడు. కాబట్టి ఓ జనకరాజా, ఉత్తమగతులను కోరేవారు ప్రయత్నపూర్వకముగా అయినా సరే కార్తీక వ్రతమాచరించాలి. లేదా కనీసము కార్తీక మహాత్మ్యాన్నైనా భక్తి శ్రద్ధలతో వినాలి. పంచమో అధ్యాయ సమాప్తః. షష్ఠోధ్యాయము ప్రారంభం. శ్రీ వశిష్ఠుడు చెబుతున్నాడు: రాజర్షి జనక, ఈ కార్తీక మాసము 30 రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువును కస్తూరి గంధాలతోనూ పంచామృతములతోనూ అభిషేకిస్తారో వారికి 10,000 అశ్వమేధాలు చేసిన ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో సంధ్యావేళ విష్ణు సన్నిధిలో దీపారాధనము చేసిన, దీపదానము చేసిన వారు విష్ణులోకాన్ని పొందుతారు. పత్రిని శుభ్రపరచి దానితో వత్తిని చేసి బియ్యపిండి లేదా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నేతిని పోసి ఆ ప్రతి వత్తిని తడిపి వెలిగించి ఒకానొక సద్గృహాన్ని ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదను బమిడి వత్తిని చేయించి వాటిని బియ్యపు పిండి మధ్యాహ్నం ఉంచి పూజా నివేదనలను పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి అనంతరము తాము స్వయంగా మంత్రం సర్వజ్ఞానప్రదం దీపం సర్వపంచభావహం దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదా మమ. జ్ఞానమును, సంపదలను, శుభములను కలిగించే దైవ దీపదానాన్ని చేస్తున్నాను. దీని వలన నాకు నిరంతరము శాంతి, సుఖము లేర్పడుగాక అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణునికి దానం చేయాలి. అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు. ఈ దీపదానము వలన విద్య, జ్ఞాన, ఆయుర్వృద్ధి అనంతరము సర్వభోగాలు కలుగుతాయి. మనోవాక్కాయ కృత పాపాలన్నీ సమసిపోతాయి. నిదర్శనార్థమై ఒక కథను వినిపిస్తాను విను. వృద్ధ వితంతువు మోక్షమందుట. పూర్వం ద్రవిడ దేశములో ఒక అనాథ వితంతు ఉండేది. ఆమె రోజూ భిక్షాటనము చేసి వచ్చిన దానిలో మంచి అన్నమును, కూరలని విక్రయించి తాను దూషితాన్నముతో తృప్తిపడుతూ డబ్బును వెనకేయసాగినది. ఇతరుల ఇండ్లో వంటపనులు, కుట్టుపనులు,
మొదలైనవి చేస్తూ ప్రతిఫలముగా వారి వద్ద కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది. అదీగాక ద్రవ్య భిక్షాటన కూడా చేసేది. ఇలా నిత్య ధనార్జన మనసైన ఆ వితంతువు డబ్బు సంపాదించడమే తప్ప ఏనాడూ హరినామస్మరణ చేయడంగానీ, హరికథలో పురాణాన్నో వినడంగానీ, పుణ్యతీర్థ సేవనముగానీ, ఏకాదశి ఉపవాసముగానీ చేసి ఎరుగదు. ఇటువంటి లుబ్ధురాలింటికి దైవవాసన శ్రీరంగ యాత్రికుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకం తప్పదని గుర్తించి జాలిపడి ఆమెను మంచిదారిలో పెట్టదలచి, ఓ అమాయకురాలా, నేను చెప్పేది శ్రద్ధగా విని ఆలోచించుకో. ఈ కేవలము చీము, నెత్తురు, మాంసము, ఎలుకలతో కూడుకొని సుఖదుఃఖ లాంటిమై ఉన్నదే తప్ప ఈ తోలు శరీరము వట్టి అశాశ్వతమని తెలుసుకో. నేల, నీరు, నిప్పు, నింగి, గాలి అనే పంచభూతాత్మకమైనదే ఈ శరీరము. ఈ దేహము నశించగానే ఆ పంచభూతములు కూడా ఇంటి కొప్పుమీద కురిసి నలుదిక్కులూ చెదిరిపోయే వాన నీళ్ళలా చెదిరిపోతాయి. నీటిమీద నురగలాంటి నీ తనువు నిత్యము కాదు. ఇది శాశ్వతమని నమ్ముకున్నట్లయితే ఆశలు అగ్నిలో పడే మిడతలవలె మసి కావడమే తప్ప మేలైనదేదీ లేదు. మోహాల్ని, భ్రమలను వదిలిపెట్టు. దైవముక్తుడే శాశ్వతుడని, సర్వభూత కారుడని గుర్తించు. నిరతము హరిచరణులనే స్మరించు. కామముంటే కోరిక, కోపముంటే దురాగ్రహం, భయముంటే ఆత్మహత్య, బంగత, లోభముంటే ధనవ్యచింత, మోహముంటే మమతాహంకారాలు. ఇటువంటి ఈ ఆరింటిని వదిలిపెట్టు. నా మాట విని ఇకనుంచైనా కార్తీకమాసంలో ప్రాతఃస్నానాన్ని ఆచరించు. విష్ణుప్రీతికై భగవత్ స్మరణగా దీపదానము చెయ్యి. తద్వారా అనేక పాపాలనుంచి రక్షించబడతావు అని హితవు చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. అతగాడి వచోమహిమ వలన ఆమెకు జ్ఞానోదయమైంది. తాను చేసిన పాపాలకై చింతించినది. తాను కూడా కార్తీక వ్రతాన్ని చెయ్యాలని సంకల్పించినది. అందుచేత ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీకమాసాన్నే వ్రత ఆచరణము ప్రారంభించినది. సూర్యోదయ వేళకల్లా చన్నీళ్ళ స్నానమును, హరిపూజ, దీపదానము, పిదప పురాణ శ్రవణము ఈ విధముగా కార్తీకమాసము నెలరోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసినది. తక్షణమే ఆమె బంధాలు నశించిపోయినదని విగతాసునికై విమానారూఢురాలై శాశ్వత సర్వభోగ సౌఖ్యాలను పొందినది. కాబట్టి రాజా, కార్తీకమాసంలో అన్నిటికంటే ప్రథమమైనది దీపదానము. తెలిసిగానీ తెలియకగానీ ఎవరైతే దీపదానము చేస్తున్నారో వారు తమ పాపాలను నశింపచేసుకున్నవారే అవుతున్నారు. దీనిని వినినా చదివినా జన్మ సంసార బంధ విముక్తులై విష్ణు భక్తి పరాయణులవుతారు. ఏవం శ్రీస్కంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే షష్ఠోధ్యాయః సమాప్తః।